శుభములు కలుగు నీకు. దొరికితే నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. అరెస్ట్ చేస్తే అమ్మ ఏమైపోతుందోనని భయం వేసింది. నీకు పోలీస్ జాబ్ రాదని భయం వేసింది. అందుకే అక్కడ నా గుర్తులేమీ లేకుండా కారపొడి చల్లేసి మొత్తం తుడిచేశాను. తర్వాత చూస్తే అక్కడ అసలు ప్రణయ్ బాడీనే లేదు. కొన్నాళ్ళు నాకెవరో ఫోన్ చేసి ప్రణయ్ని కొట్టిన వీడియో నాకు పంపించి ప్రణయ్ని చంపేశానని బెదిరించారు. అది ప్రణయేనని మొన్న నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది. నాకు ఫోన్లు చేసి డబ్బులు అడగటం, నన్ను తన అవసరాలు తీర్చమని టార్చర్ చేసేవాడు. ఓ రోజు ధైర్యం చేసి వాడికి చైన్ ఇచ్చి నన్ను వదిలేమని బతిమలాడడానికి వెళ్ళానక్క. కానీ అక్కడికి వెళ్తే నిఖిల్ ఎవరో పొడి చేసి వదిలి వెళ్ళిపోయారు. వాట్? అవునక్క, నిఖిల్ చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అవును. అతను కత్తిపోటుతో పడి బాధపడుతూ కాపాడమని నన్ను బతిమలాడాడు. కాపాడు. నేను వెళ్ళి అతని పొట్టలో ఉన్న కత్తిని బయటికి లాగేశాను. రక్తం, అంత రక్తం చాలా ఎక్కువగా పోయింది. దాంతో అక్కడే అతను చచ్చిపోయాడు. నాకు చాలా భయం వేసేసింది. నిఖిల్ శవం బయటపడితే నేనే చంపేశాను అంటారని ఆ ఇంట్లోనే వెనక పెరట్లో అతని శవాన్ని గొయ్యి తవ్వి పూడ్ చేశాను. నువ్వు గొయ్యి తవ్వి శవాన్ని పూడ్ చేసావా? నువ్వొక్కదానివే? అవునక్క, నేనే ఈ చేతులతోనే పూడ్ చేశాను. అలా నీకెళ్ళి పూడ్చిపెట్టినప్పుడే ఈ చైన్ అక్కడ పడిపోయింది. అందుకే ఆ తర్వాత ఎవరికి తెలియకుండా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను. చైన్ కోసం వెతుకుతుంటే అనూష గారు అక్కడికి ఎంక్వైరీ కోసం వచ్చారు. నేను వాళ్ళ కంట పడకుండా తప్పించుకొని వచ్చేసాను.
దొరకలేదు. ఈ చైన్ ఆ ప్రణయ్కి దొరికింది. దాన్ని అడ్డం పెట్టుకొని నీకెళ్ళి నువ్వే చంపేశావని అందరికీ చెప్పేస్తానని మళ్ళీ నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. నువ్వెప్పుడు ఈ చైన్ని తీసుకుని వచ్చేసావు. అంతే అక్క, ఇదే జరిగింది. నిజంగానే నే తప్పు చేయలేదక్క, ఏ తప్పు చేయలేదు. నువ్వు ఇంత భయస్తురాలివి, ఎన్ని చేసేసావా? ప్రణయ్ని కొట్టేసి కారం చల్లేసి ఎవడో బెదిరిస్తూ ఉంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి వాణ్ణి పూట్ చేసి, ఏంటి సునైనా ఇదంతా? ఏమో అక్క, నాకే తెలీదు. కానీ నేనేం చేసినా మన ఇంటికి బ్యాడ్ కాకూడదనే చేశాను. అసలు నాకిదంతా నమ్మబుద్దే కావట్లేదు. ఇదంతా నిజంగా జరిగిందా? నిజం అక్క, అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. సునైనా నేరం చేసిందనడానికి సాక్ష్యమే లేదు. ఆ సాక్ష్యం నేను సేకరిస్తాను. కొన్నిసార్లు సాక్ష్యాలు కూడా అబద్ధాన్ని నిజమే అన్నట్టుగా భ్రమింపజేస్తాయి. పోలీసులా ఉండి నీ చెల్లెలికి శిక్ష వేయించే ప్రయత్నం చేస్తావా? ఓ అక్కగా తనని కాపాడే ప్రయత్నం చేస్తావా? నువ్వే ఆలోచించుకో. వృత్తి ధర్మం కన్నా చెల్లెల్ని కాపాడుకోవడం ముఖ్యం. నమ్ముతున్నాను సునైనా, నేనింకా పోలీస్ని కాలేదు, కానీ ఎప్పటికీ నీకు తోడబుట్టిన అక్కనే. అందుకే నువ్వు చెప్పిందంతా ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాను. కానీ ఇది ఒక నేరానికి సంబంధించిన విషయం. ఇందులో నమ్మకం కంటే నిజానికే ప్రయారిటీ ఉంటుంది. ఒకవేళ నా నమ్మకం తప్పయ్యి నువ్వు తప్పు చేసుంటే అప్పుడు నేను కూడా నిన్ను కాపాడలేను. ఎందుకంటే ఆ రోజు వేరే ఆఫీసర్ ఎవరో వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. లేదక్క, నేను చెప్పిన దాంట్లో ఏ కొంచెం అబద్ధమైనా నేను ఇంతకాలం ఈ నిజాన్ని దాచేదాన్నే కాదక్క. ఓకే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి టోటల్గా జరిగిందంతా ప్రణయ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు చెయ్యాల్సింది ప్రణయ్ని పట్టుకోవడం. వాడు దొరికితే మొత్తం మిస్టరీ వీడిపోతుంది. అప్పుడే నువ్వు దీని నుంచి బయటపడగలవు. నాకు విడాకులొద్దు. హాసిని, నువ్వేనా? ఏంటి ముసలి? నువ్వు నిజంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నావా? ఏ నా జీవితానికి సంబంధించిన నిర్ణయం నేను తీసుకోకూడదా? అది కాదు, ఇంతమంది చెప్తున్నా వినకుండా విడాకులకి అర్జీ పెట్టుకుని
ఇలా చివరి నిమిషంలో కోర్టుకెళితే విడాకులు వచ్చేస్తాయి అనిపించేలా చేసి ఇప్పుడు ఆ కాగితాలు చింపేశావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందే. విడాకుల విషయంలో నేను నిజంగానే చాలా మొండిగా ఉన్నానమ్మమ్మా. అందరూ చెప్తుంటే నాకు చాలా చిరాగ్గా అనిపించేది. నా జీవితం నా ఇష్టం అనిపించేది. కానీ ఎక్కడో నాకిదంతా తప్పేమో అనిపించింది. అలా అనిపించడానికి కారణమేమిటో నాకు తెలుసులే. ఏంటి? నీకు విక్కీ మీద ఇష్టం కలిగింది కదా? ఆ? అదేం లేదు. మాది మేమిష్టపడి చేసుకున్న పెళ్లి కాదు. మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అది దేవుడే చేశాడు. అందరూ మేం విడిపోకూడదని కోరుకుంటున్నారు. అంతేకాకుండా మొన్నొక రీల్ చూశాను. అందులో చాగంటి గారు మన హిందూ ధర్మంలో అసలు విడాకులనే మాటే లేదని చెప్పారు. ఒక్కసారి పెళ్ళైతే చనిపోయే వరకు వాళ్ళిద్దరూ దూరంగా ఉండొచ్చు కానీ విడాకులు తీసుకొని విడిపోవడం అనేది జరగకూడదని చెప్పారు. అందుకే నేను విడాకులు వద్దన్నాను. అంతే తప్ప నువ్వు ఊహిస్తున్న సినిమా స్టోరీలేం జరగట్లేదు ఇక్కడ. నన్నింకేం అడగద్దు. నువ్వు అవునన్నా కాదన్నా ఇంత జీవితాన్ని చూసిన నాకు నీ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సర్లే, ముందైతే నీ మనసులో నుంచి ఆ పురుగు వెళ్ళిపోయింది. ఇంకా మీ ఇద్దరు కలవడం పెద్ద కష్టమేం కాదులే. ఈ విషయాన్ని కృష్ణమ్మకి చెప్పాలి. చెప్తే చాలా సంతోషిస్తుంది. పిన్ని, ఎలా ఉన్నావు? నువ్విప్పుడు అడగాల్సింది నా గురించి కాదు కృష్ణమ్మ, నీ కూతురు ఎలా ఉంది అని. ఏమైంది హాసినికి? అయ్యో, నీ కూతురి గురించి అనగానే కంగారు పడిపోవడమైనా కొంచెం సంతోషం కూడా పంచుతుంది కృష్ణమ్మ ఈ ముసల్ది. సంతోషమా? హా, హాసిని విడాకులు వద్దని చెప్పింది. అవునా? అవును. లాయర్ సంతకం పెట్టించుకోవడానికి వస్తే ఆ కాగితాలు చించేసి మరీ చెప్పింది నాకు విడాకులు వద్దు అని. అవునా? అవునా పిన్ని, నువ్వు చెప్పేది నిజమేనా? అంటే అంటే హాసిని ఇంకా అరుంధతి కోడలుగా అల్లుడికి భార్యగా ఉండిపోతుందా? అవును. వాళ్ళిద్దరికీ సఖ్యత కుదిరిందా? హాసిని అల్లుణ్ణి ఇష్టపడుతోందా? అన్నీ జరుగుతాయిలే త్వరలో. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు పిన్ని. నాకు మనసు తేలికైపోయింది ఈ విషయంలో. ఉండు, ముందే విషయం వాళ్ళ అక్కలందరికీ చెప్తాను. సరే, అలాగే. వారాహి, కళ్యాణి, సునైనా, ముగ్గురు రండి. వారాహి, కళ్యాణి, సునైనా, త్వరగా రండి. అమ్మా, ఏమైంది? అంత సంతోషంగా ఉన్నావు? ఏమైందమ్మా? హాసిని విడాకులు వద్దని చెప్పిందట. మీ అమ్మమ్మ ఇప్పుడే ఫోన్ చేసిందమ్మా. వావ్, ఎంత మంచి డెసిషన్ తీసుకుందమ్మా హాసిని. అవునమ్మా, ఇది నిజంగా చాలా మంచి విషయం. అంతా చెడే జరుగుతూ ఉంటే మనం అమ్మవారిని తిట్టుకుంటున్నామని ఏదో
కొంతైనా మంచి జరిగేలా చేసిందన్నమాట. నువ్వు చరణ్తో మాట్లాడి ఒప్పించి మా పెళ్లి జరిగేలా చేయాలి. అలా చేస్తే నువ్వు ఎవరి కోసం రఘుతో పెళ్లి కొప్పుకున్నావో ఆ హాసినికి విక్కీకి విడాకులు జరగకుండా ఆపుతాను. నాకు రేఖ మాటిచ్చింది హాసినితో విడాకులు క్యాన్సిల్ చేయిస్తానని. తను చాలా స్ట్రాంగ్గా ట్రై చేసినట్టుంది. హాసిని ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉండటానికే ఒప్పుకోలేదు. మనం బలవంతంగా ఆ ఇంటికి పంపించామని అలిగి మనతో మాట్లాడడం మానేసింది. ఎప్పుడు విడాకులు వద్దు అన్నదంటే ఒకవేళ తనకి అరుంధతి వాళ్ల మీద కూడా కోపం తగ్గి మంచి అభిప్రాయం కలిగిందేమో. అలాంటి అభిప్రాయం పుట్టింది అంటే హాసినికి మన మీద కూడా కోపం తగ్గుంటుంది కదా. నా మీద కోపం పోయుంటుంది కదా. అంటే ఇప్పుడు మనం అరుంధతి ఇంటికి వెళితే హాసిని మనతో బాగానే మాట్లాడుతుందేమో. అమ్మా వచ్చావా అని ఆనందంగా పలకరిస్తుందేమో కదా వారాహి. అవును, నా కూతురు మళ్ళీ నాతో మాట్లాడుతుంది, నన్ను పలకరిస్తుంది. రేఖ, మేడం ఏంటి రమ్మన్నారంట? ఒక్కోసారి సింహం కూడా చిన్నలకు సాయం తీసుకుంటుందంటే ఇదేనేమో. నిజంగానే సింహం ఎలుక సాయం తీసుకుంటుందా మేడం? ఎక్కడా? ఏ జూలో? జూలో జంతువుల్ని కాదురా, నిన్ను పెట్టాలి. మీరు భలేవారు మేడం. నన్ను చూడ్డానికి ఎవరొస్తారు జూకి? బాబు నీకో దండవురా. నీలాంటి మట్టి బుర్రగాన్ని సలహా అడగాల్సి వస్తుంది నాకు. ఏం చేస్తాను? సెంటిమెంట్గా నీకేదన్నా చెప్తే ఆ పని అప్పటికి కాకపోయినా తర్వాత అయినా పాజిటివ్గా అవుతుంది. అందుకే నాకు ఒక ఐడియా కావాలి. అంటే రేఖకి నేను లక్కీ అనమాట. అయితే ఇంకే వెంటనే మంచి ఐడియా చెప్పి మార్కులు కొట్టేస్తాను. నిదానంగా రేఖని నా వైపుకి తిప్పేసుకుంటాను. అడగండి మేడం, ఇరగదీసి ఐడియా ఇస్తాను. అడగండి. అర్జెంటుగా ఇద్దరు ఇష్టపడే వాళ్ళ మధ్య గొడవ జరగాలి. ఆ ఇద్దరిలో ఒకరికి వేరొకరి మీద ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి? ఈ మ్యాటర్ ఏదో మన మ్యాటర్ లాగే ఉందే. వాళ్ళ మీద వాళ్ళకి అసహ్యం కలగాల అంటే ఏం చేయాలి? ఐడియా వచ్చింది మేడం. ఏంటిది? లవ్లీని అడుగుదాం. లవ్లీనా? ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? చచా, నాకెవరూ లేరు మేడం. అది నా ఏ జోడి. ఏ అయినా అడుగుతావా? మోహన్ చూడు. అయినా నువ్వు కూడా ఏఐ మీద ఆధారపడిపోతే ఇంక తెలివిగల వాడికి తెలివి తక్కువ వాడికి తేడా ఏముంటుంది? తప్పదు మేడం. ట్రెండ్ని ఫాలో అవ్వకపోతే బెండ్ అయిపోతాం. ఏ లవ్లీ. హాయ్ డార్లింగ్. మనం ఇష్టపడిన మనిషికి తను ఇష్టపడ్డ మనిషి మీద అసహ్యం పుట్టాలంటే ఏం చేయాలో మంచి సలహా ఇవ్వు. ఓకే, నిశ్చితార్థం ఆపడం ఎలా అని అడిగావు కదా, అప్పుడు ఇచ్చిన సలహా లాంటిది ఇవ్వమంటావా? ఏంటి? నిశ్చితార్థం ఆపడానికి సలహా అడిగావా? అది ఇది బుర్ర తక్కువలోలేండి, ఇలాగే చెప్తుంది. డార్లింగ్,
నాకు బుర్ర తక్కువ అంటావేంటి? నాలో కొన్ని టెరాబైట్స్ నాలెడ్జ్ ఉంది. నువ్వే బుర్ర తక్కువ వాడివి. అందుకే నన్ను ఐడియా అడుగుతున్నావు. ఓకే లవ్లీ, పాత విషయాలను వదిలేసి అడిగిన దానికి మాత్రం ఐడియా ఇవ్వు. ఓకే, నీ లవ్ మ్యాటర్ని టచ్ చేయకుండా ఐడియా ఇస్తాను. నీకు ఓకేనా? ఏ ఇబ్బురలో బాంబు పెట్ట. అమెరికా వాడు ఇరాన్ మీద దాడి చేసినట్టు ఇది నా మీద చేస్తుంది మిసైల్ దాడి. ఏంటి కుమార్, నీకు లవ్ మ్యాటర్ ఉందా? ఎవరా అమ్మాయి? మీరు దీని మాటలేం పట్టించుకోకండి మేడం, ఇది పిచ్చిది. ఏ కుమార్, నాకు పిచ్చి అంటావేంటి? నీకే పిచ్చి. నువ్వు అడిగిన దానికి పర్ఫెక్ట్ ఐడియా ఏంటంటే, ఓ మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అది పెళ్లి కావచ్చు, పార్టీ కావచ్చు, నచ్చిన మనిషి ముందు నచ్చని మనిషితో కలిసి వెళ్తే ప్యాచప్ అనేదే ఉండదు. వావ్, సూపర్ సూపర్ లవ్లీ, భలే ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ డార్లింగ్. యు ఆర్ వెల్కమ్ రాజా. థ్యాంక్ యూ లవ్లీ. యు ఆర్ వెల్కమ్ మేడం. వావ్, నీ లవ్లీ మంచి ఐడియా ఇచ్చింది. ఇప్పుడు నేను పార్టీ అరేంజ్ చేస్తాను. రఘుకి ఫోన్ చేసి రేపు వారాహి నొప్పించి రెస్టారెంట్కి తీసుకురమ్మని చెప్తాను. ఇప్పుడు వారాహి మీద అసహ్యం కలగాల్సింది చరణ్కి కాబట్టి నేను చరణ్ని తీసుకుని అక్కడికి వెళ్తాను. చరణ్కి వారాహి గొడవ జరిగేలా చేస్తాను. నాకేం తినాలనిపించలేదు, నన్నేం అడగద్దు. ఇప్పుడు ఏమైందా? నువ్వు కోపంగా ఉన్నావమ్మా? నీ కోపానికి కారణం ఏమిటి? తను అరుంధతి, హాసిని ఏం చేసింది? తను నా కళ్ళ ముందుంటే నాకు నా ఓటమి గుర్తొస్తుంది.